దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల శుభములు. ఈరోజు ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు చదువుకుందాం. కానీ ఇందులో అంతా చదవనవసరం లేదు. ఒక ముఖ్యమైనటువంటి వచనం 39వ వచనం మాత్రమే చదువుకున్నాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని. అలాగనే మార్కు సువార్త 1వ అధ్యాయములో కూడా 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చదివినప్పుడు 5వ అధ్యాయము 16వ వచనం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఇక్కడ ఈ 3 రిఫరెన్స్లో కూడా ఈ 3 వాక్యాలు మనం చదివినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పెందల కడనే లేచి అరణ్యమునకు వెళ్ళి ఉదయకాలమే ప్రార్థన చేయుట అనేది వాడుక. ప్రార్థన చేయుట వాడుక. అక్కడ మనం లూకా సువార్త 22వ అధ్యాయం 39లో కూడా మనం చదివినప్పుడు అక్కడ కూడా ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి, తనకు ఒక వాడుక ఉంది, తనకు ఒక అలవాటు ఉంది. అలవాటు చొప్పున ప్రార్థనను అలవాటు చొప్పున ఉదయకాలమే ఒక అలవాటు, పెందల కడనే లేచి ఒక అలవాటుగా వెళ్ళి ఆయన పరలోకపు తండ్రితో నిత్యం ఈ భూమి మీద ఉండగా ఆయనతో సంభాషించేవాడు. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో మరి ఆయనకున్న ఒక వాడుక, ఆయనకు ఒక అలవాటు ఉంది. ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వాడుకగా కొన్ని చేస్తూ ఉంటాం, వాడుకగా కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని అలాగనే ప్రార్థన అనేది కూడా యేసు ప్రభు వారికి ఒక వాడుక. ఎవరు చెప్పనవసరం లేదు ఆయనకు. ఆయన ప్రొద్దుటే లేచి ఆయన వెళ్ళిపోయి ఆయన ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. వాడుక చొప్పున ఆయనకు ఒక అలవాటు. మందిరానికి ఎవరు వెళ్ళమని ఆయన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఆయనకు తెలుసు, దాని విలువ ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మందిరానికి వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళెను అని అంటాడు. వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళెను. వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. వాడుక చొప్పున ధర్మశాస్త్రము చదివెను అని మాటలు మనం చదువుతాం. మనము ఎందుకు ప్రతిదినం ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి? నేను ఎందుకు ప్రతిదినం ప్రార్థించాలి? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ప్రతిరోజు చేయాలా ప్రార్థన అనేటువంటి ప్రశ్నలు, లేకపోతే మనలో ఒకలాంటి ప్రార్థన అనగానే ఒక విసుగు, ప్రార్థన అనగానే ఒక నిస్పృహ, ప్రార్థన అనగానే అదేదో కష్టంగా, భారంగా నెత్తి మీద పెట్టుకున్నట్లుగా మనము, మన పిల్లలు, మనము అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. నా కష్టాలేంటో, నా బాధలేంటో దేవుడికి తెలియదా? నేను మొన్ననే ప్రార్థన చేశాను, ఈరోజు కూడా చేయాలా? ఇట్లా అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన అనుదినము వాడుక చొప్పున ప్రార్థన చేశాడు. ఆయనకి ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ఆయన ప్రార్థన అనేటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలం 33.5 సంవత్సరాల ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం అంతట్లో కూడా ఆయనకు వాడుక, ప్రార్థన చేయటం వాడుక, ధర్మశాస్త్రాన్ని చదవటం వాడుక, సమాజ మందిరంలోనికి వెళ్ళడం వాడుక. అదే ఒక వాడుక అయిపోయింది. కాబట్టి యేసుప్రభు వారు ఒకవేళ శిష్యులు వచ్చినా రాకపోయినా తాను మాత్రం
ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళేవారు. అందుకే ఆయన తాను దేవునితో సహవాసం చేశాడు గనుకనే అపవాదిని జయించగలిగాడు. ప్రార్థన ద్వారానే ఆయన గొప్ప పరిచర్య చేయగలిగాడు. ప్రార్థన ద్వారానే ఆయన శ్రమలను, శిలువ శిక్షను, అలాంటి భయంకరమైనటువంటి శిలువ శిక్షను ఆయన భరించగలిగాడు, సహించగలిగాడు, వాటన్నిటిని జయించగలిగాడు. కాబట్టి మనము వాడుక చేసుకోవాలి, ప్రార్థనను వాడుక చేసుకోవాలి. ప్రార్థన అనేది ఈ రోజున విశ్వాసులకి ఒక ఊరికే మనం వెంటబడి చెయ్యండి, ప్రార్థన చేసుకో అని తల్లిదండ్రులు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది విశ్వాసులకి మనం చెప్పాల్సి వస్తుంది. కానీ మనం అది చెప్పి చేయించే వారిగా ఉండకూడదు. దానిలో ఉన్న శక్తిని, దాన్ని, ఆ పటుత్వము మనం కలిగి ఉండాలి. దాని ఆ గ్రిప్పు, ఆ ప్రేయర్కి సంబంధించిన గ్రిప్పు మనకు ఉండాలి. దానికి ఒక అలవాటు మనం కలిగి ఉండాలి. దాన్ని కోల్పోయేటట్లుగా మనం ఉండకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో ఇటు రాత్రి, ఉదయం, ప్రతి రాత్రి ప్రేయర్ చేయడం ఆపలేదు. కనుక మరి ఈరోజు దేవునితో ప్రతి ఉదయం 1 గంట మనం కూడుకుంటున్నాం. ప్రతి ఉదయము కొద్దిమంది ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో కూడుకుంటున్నాం. స్పెండ్ చేసే టైం ఉందా ఈనాడు? లేదు. రాత్రి అంతా మరి బాగా అలసిపోయినట్టుగా ఉండి మనం ఉదయమే లేవలేకపోవడం, ఇవన్నీ మళ్ళీ హడావిడిగా 7-8 కాగానే టిఫిన్ బాక్సులు కట్టుకుని హడావుడిగా పిల్లలు హడావుడిగా వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి ఇదే ఒక రొటీన్గా అయిపోతూ ఉంది. అంతా హడావుడి లైఫ్ అన్నమాట మనదంతా. మన జీవితాలన్నీ ఎలాగున్నాయంటే హడావుడిగా బిజీ అని. కానీ ఏ కోశాన కొంత సమయం కూడా మనం ప్రార్థన కేటాయించకపోతే ఆ జీవితం ఏమవుతుందో, ఆ క్రైస్తవ జీవితం, ఆ విశ్వాస జీవితం ఏమవుతుందనేటువంటి ఆలోచన ఈనాటి క్రైస్తవులకి కొరవడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థన అంటే దేవునికి మనం అవి కావాలి ప్రభువా, నాకు ఇవి కావాలయ్యా అని ఏదో కిరాణా సరుకు లిస్టు చెప్పేది కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. మన భావాలు, మన ఆలోచనలు, మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఆయన సన్నిధిలో సమర్పించి 1 గంట దేవునితో మనము గడిపేటువంటి సమయం ఎంత బాగుంటుందో మీరు ఆలోచన చేయండి. అది ఈ రోజున మనం కొరవడింది. దేవునితో 1 గంట, 2 గంటలు కొంత సమయం మనం కేటాయించలేని దుర్భర పరిస్థితుల్లో నేటి విశ్వాస లోకం, క్రైస్తవుల లోకం ఉంది. ప్రతిదినం 1-2 గంటలతో ఆయన సంభాషించటం. ప్రతిదినం ఉదయం 1 గంట, లేకపోతే సాయంత్రం 1 గంట, లేదా ఉదయం 2 గంటల, రాత్రి 1 గంట, ఒక సమయాన్ని మనం దేవుని కోసం కేటాయించుకొని చేయగలిగితే ఆ విశ్వాస జీవితం ఎంత బాగుంటుందో, వారు ఎంత బలంగా ఉంటారో ఆలోచన చేయండి. కానీ కొన్నిసార్లు మన ఇళ్లలో ప్రార్థన అనే అంశం ఎత్తితేనే గొడవలు అవుతాయి. మన గృహాలలో ప్రార్థన అని చెప్పగానే మొదలుపెట్టిందయ్యా ఈయన మొదలుపెట్టాడయ్యా ఇక ప్రార్థన అని. పిల్లలకి నచ్చదు, ప్రార్థించని భార్యకు నచ్చదు, ప్రార్థించని భర్తకు నచ్చదు. ఇది అన్నీ బాగా చేస్తారు, కానీ ఇది ఇక్కడికి వచ్చేసరికి ప్రతిదినం ప్రార్థన గురించి ఉదయకాల గొడవలు. ఉదయకాలమే లేవండ్రా అని పిల్లలతో గొడవ, భర్తతో గొడవ. అది ఏం ప్రార్థనకి? అలాంటప్పుడు చేయకుండా వాళ్ళని వదిలేయడం మంచిది. కాబట్టి ఒక వ్యక్తిని ప్రార్థించుటకు ప్రోత్సహించి ఏ రకమైన ప్రోత్సాహము మనం చేయాలో, ఒకవేళ వాళ్ళు చెయ్యని వాళ్ళైతే నీవు ప్రోత్సహించు. నీలో ఉన్న మంట వాళ్ళలోనికి వచ్చినట్లుగా మరి నీవే ఉండాల్సిన అవసరం ఉంది. అవతల వారికి నీ మంట, నీలో ఉన్నటువంటి ప్రార్థన మంట వాళ్ళకే మండాలి. చల్లారిపోయిన వాళ్ళ జీవితాలు మనం మండించే వారంగా ఉండాలి. వాళ్ళకి ఆ మంట వాళ్ళకి తగిలినప్పుడు, ఆ సెగ తగిలినప్పుడు, అయ్యో మా ఆవిడ ప్రార్థన చేస్తుంది, మా ఆవిడని పొద్దుటే వెళ్ళి ప్రేయర్కి వెళ్తుంది, మా ఆయన ప్రేయర్కి వెళ్తున్నాడు, మా అమ్మ నాన్న ప్రేయర్లో ఉన్నారు అనే భయం పిల్లలకు వచ్చేస్తుంది. వాళ్ళు ఆ సోమర్తనాన్ని జయించలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ మంట లేదు. మనమేం చెప్తాం, పోనీళ్ళే కొద్దిసేపు పడుకొని పిల్లలు, యవనస్తులు, పసిపిల్లలు అయితే అది వేరే విషయం, యవనస్తులకు కూడా అదే పరిస్థితి.
కనుక మనము ఆ మంటను వాళ్ళకు కూడా ఆ ప్రైర్ స్పిరిట్ వాళ్ళకు కూడా తాకినప్పుడు వాళ్ళంతటికి వాళ్ళే బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చేస్తారు. కాబట్టి ముందు మనం మన జీవితాల్లో మనం ప్రార్థన చేయడంలో ఆ మంటను మనం కలిగి ఉండాలి. ప్రార్థన మంట మనలో రావాలి. అది ఉదయకాలమే నిన్ను నన్ను మన అందరం మనం వెలిగించుకోవాలి, మండించుకోవాలి. మనం దేవుని పాదాల చెంత కూర్చొని ప్రార్థించినప్పుడు మనము ఆ పరిస్థితుల్లో నుంచి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా మనం బయటకు వచ్చే ఒక శక్తివంతమైన పని ఏదైనా ఉందంటే ప్రైర్ లైఫ్, ప్రార్థనా జీవితం. ఈ రోజున చాలామంది భయంకరమైన సమస్యల్లోకి పోవడానికి, సమస్యల్లోకి వెళ్ళి బయటికి రాలేక వాళ్ళు కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితాల్లో ఆ ప్రైర్ స్పిరిట్ లేకపోవడం, ఆ ప్రార్థన ఆత్మ లేకపోవడం, ఆ దేవునితో సంభాషించే అలవాటు లేకపోవడం, మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం చేసేటువంటి మనసు లేకపోవడం, ఆయనతో మరి సంభాషించేటువంటి అలవాటు లేకపోవడం, ఇది మనం చేస్తున్నటువంటి పొరపాటు. ప్రాణం ఇచ్చిన, జీవం ఇచ్చిన, ఆయుష్ ఇచ్చిన ఆ దేవునితోనే మాట్లాడకపోతే మనం జీవించగలుగుతామా? ప్రాణవాయువుతో మనం ఫైట్ చేసి గొడవ పెట్టుకుని నాకు నువ్వు వద్దు అని అంటే బ్రతుకుతామా? చెప్పండి. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రాణవాయువు ఆక్సిజన్తో ఫైట్ చేసి గొడవ చేసి హే నీతో నేను మాట్లాడనని కొన్ని సెకండ్లు మీరు చేయండి, ఏం జరుగుతుంది? చచ్చిపోతాం. కరోనా టైంలో ఆక్సిజన్ విలువ ఎంత అవసరమో, ఆక్సిజన్ దొరకక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తున్నాం. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రాణవాయువు లాంటిది ప్రార్థన. అది నువ్వు కోల్పోయిన రోజు చచ్చిపోతావు, ఆత్మీయంగా చనిపోతాం. మనం ఆత్మీయంగా నేను చనిపోతాం. మేలులు పక్కన పెట్టండి, అవసరాలు పక్కన పెట్టండి, అక్కర్లు పక్కన పెట్టండి. మన ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. మనకు ప్రాణవాయువునిచ్చేది, మన ఆత్మను జీవింపజేసేది, మనకు శక్తినిచ్చేది, గాలి పీల్చుకున్నట్లుగా, ప్రాణవాయువుని పీల్చుకున్నట్లుగా మనము ప్రార్థించటం ద్వారా దేవుని శక్తిని పొందుకుంటాం. మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. కనుక మనము పాపముతో నిండిన ఈ లోకంలో, చెడుతో నిండిన ఈ లోకంలో, దుష్టత్వంతో నిండిన ఈ లోకంలో నీవు అడుగు పెడుతున్న ఉద్యోగంలో, పనుల్లో, వ్యాపారాల్లో ఎక్కడికో వెళ్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. బిడ్డలు ఉదయం వెళ్తే సాయంత్రం దాకా తల్లిదండ్రులు చెరొక దిక్కు వెళ్తున్నారు పనులకి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నప్పుడు ఏమండి మనం ఇలాంటి మరి ఏ శోధనలు ఎట్నుంచి వస్తాయో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. అలాంటి లోకాన్ని జయించే శక్తి, లోకంలో వచ్చే ప్రతి శోధనని ఎదిరించగలిగే శక్తి ప్రేయర్లో ఉంది. కానీ ప్రేయర్ లైఫ్నే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, వాటినే మనం పక్కన పెట్టేస్తున్నాం. అభివృద్ధికరమైన, ఫలవంతమైన, చక్కటి జీవితం అభివృద్ధి లేదండి నాకు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి, ఆర్థిక ఇబ్బందులండి, కష్టాలండి, కన్నీళ్ళండి, అసలు ఏమాత్రం మేము సంపాదిస్తున్నాం కానీ డబ్బులు మిగలట్లేదండి. ఇట్లా అభివృద్ధికరమైన, ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రార్థనా జీవితం అవసరం. నేను ప్రతిదినం ప్రార్థించాలా అంటే ఎస్, ప్రతిదినం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థన ఒక ప్రాణవాయువు లాంటిది. ప్రార్థన నీ సమస్యలను జయించడానికి అవసరమైనటువంటిది. ప్రార్థన ఆత్మతో మనం ఉన్నప్పుడు, ఆ మంట మన కుటుంబానికి సెగగా తగిలినప్పుడు కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగనే ప్రార్థన అనేది ఒక అలవాటుగా మనం చేసుకుంటే, దాని ప్రాముఖ్యతను తెలుసుకుని, దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని మనము చేస్తే గనక ప్రార్థన జీవితం నిజంగా ఈ భయంకర దినాలలో మనం మనుగడ సాగించగలుగుతాం. మనం జయకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలుగుతాం. మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోగలుగుతాం. మన ఆధ్యాత్మిక జీవితంలో విలువలు కలిగి బ్రతకగలుగుతాం. దేవుడు అనేక సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. నా కుమారుడా, కుమార్తె ఇలా నడుచుకో అని ఆయన సూచనలు ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అనేది ఒక అలవాటు, ఒక వాడుక. ఈరోజు నీకు నాకు ఆ వాడుక, అలవాటు మనకు లేకపోతే
ప్రతిదినము ఉదయమే స్పెండ్ చేయకపోతే, కొంత సమయం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో మీరు ఆలోచన చేయండి. ఒక గంట, ఒక గడియ. ఆ మెలకువ మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నా కోసం ఒక గడియన మేలుకొని ఉండలేరా? అంటే మనకు ప్రార్థన అనేది ఏదైతే ఉందో అది మనకు ఒక మెలకువను కలిగిస్తుంది. అలాగనే పాపపు స్థితిగతుల్లో ఎక్కడ పడిపోతున్నామో, ఎట్లాంటి పరిస్థితులు వస్తున్నాయో అలర్ట్ చేస్తుంది, మనం జాగ్రత్త పరుస్తుంది. ఆ ప్రార్థన శక్తి, ఆ దేవునితో సహవాసం చేసే ఆ శక్తితో అన్నిటిని మనం జయించి ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనము వాడుక చేసుకుందాం ప్రార్థన చేయడం. సంగమా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, వాడుక చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన జీవితాన్ని వాడుక చేసుకున్నాడు. ఆయనకు ఒక వాడుక, అది తన సేవా జీవితంలో అది ఒక వాడుక అయిపోయింది. ఆయన కొండకు వెళ్ళేవాడు, ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడు, ప్రొద్దుటే లేచేవాడు, రాత్రి వేళ చేసేటవాడు. ఆయనకు ఒక వాడుక ప్రార్థన అనేది. ఎంత బిజీగా ఉన్నా కానీ మనం ప్రార్థనలు ఎప్పుడు ఒక బర్త్డేకి, ఒక డెత్ డేకి, ఒక మ్యారేజ్ డేకి, ఇదే ప్రార్థన అనగానే నాకు బిజీ అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. ప్రార్థన వాడుకగా మనం చేయాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, అయా ఇదిగో తండ్రి, ఒక నూతనమైనటువంటి సూర్యోదయాన్ని చూచే భాగ్యము మాకు ఇచ్చినందులకై నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇందులో మా యొక్క అయా ఏమీ లేదు, కానీ మా మంచితనం అని, మా భక్తిని, నీతి అనేది కాదు, కానీ మీ ప్రేమ మాత్రమే, మీ కనికరం మాత్రమే మాకు ఒక నూతన దినం ఇవ్వాలన్న మీ ఆశ తప్ప మరొకటి లేదు నాయన. మమ్మలను ప్రేమించి నాయన నీ కోసం మేము వాడబడతాం, ఉపయోగపడతాం అనేటువంటి మీ యొక్క నాయన వాత్సల్యం చొప్పునే మేము సజీవ లెక్కలో ఉన్నాము అనేది నేను నమ్ముచున్నానయ్యా. నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలోనైనా ఇదిగో తండ్రి, కొంత సమయం ఆనాడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో తండ్రి, నీతో ఎల్లవేళలా ఒక వాడుకు చొప్పున ఎన్ని పనులున్నా, ఎంత పరిచర్య ఉన్నా, ఎంత సేవ ఉన్నా, ఎలాంటి పనులలో ఆయన బిజీగా ఉన్నా కూడా తండ్రి మీ చెంతకొచ్చి నా ప్రభు ప్రతిదినం మీతో గడిపిన ఉదయకాలమే లేచి వాడుక చొప్పున ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళాడని, వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళాడని మేము చదువుతున్నాం. అలాంటి వాడుక మా జీవితంలో అవసరమై ఉందయ్యా. ప్రార్థనని కుటుంబం, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రార్థన చేయమని బలవంతం చేయాల్సి వస్తుంది. భర్తని భార్య బలవంతం చేయాల్సి వస్తుంది. భార్యని ప్రార్థనకు రాని బలవంతం చేసి లాక్కు రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వాడుక లేదయ్యా. దీని మూలంగా కుటుంబాల్లో ఎన్నో శోధనలు బిడ్డలు అనుభవిస్తున్నారు. వాటిని జయించలేని నిస్సహాయ స్థితిలో నోరు వెళ్ళబెట్టి మేము చూస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించి సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. ఉదయకాలమే నీ సన్నిధిలోకి ఇది ఒక వాడుక చేసుకుని మేము దీనికోసం ఎవరిని బలవంతం చేసేవారుగా కాకుండా వాడుక చొప్పున నీ సన్నిధిలోకి వచ్చి, ఇది నా తండ్రితో నేను సంభాషించాలి, నేను నా దేవునితో సహవాసం చేయాలి, నా ప్రభు యొక్క స్వరాన్ని నేను వినాలన్నటువంటి ఆ భావన ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు అర్పిస్తున్నాం తండ్రి. నీవు మంచి దేవుడు అయ్యా. నీతో ఎవరు మాట్లాడతారో వారితో నువ్వు మాట్లాడతావయ్యా. నీతో సంభాషించటము మాకు ఒక అలవాటుగా మేము చేసుకోకపోతే ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నామయ్యా. ఎన్నో శోధనలు, శ్రమలు ఎప్పుడు ఏవి పొంచి ఉన్నాయో మాకు తెలియదు. అందుకే ప్రభువా, మీరు అంటున్నారు, మీరు శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని మీరు చెప్పారు. ప్రార్థన విలువను, ప్రార్థన ఒక ప్రాణవాయువుగా, ప్రార్థన యొక్క శక్తిని మేము ఎరిగి నడుచుకునే భాగ్యం నాకును మా అందరికి ప్రసాదించండి తండ్రి. ఆ గ్రహింపును మా అందరికి ఇవ్వండి అయ్యా. ఆ ఆలోచనలు మమ్మల్ని నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. లోకం ఎంతో భయంకరంగా ఉంది. మేము ఎన్నో బయటకు వెళ్ళి తిరగవలసిన పరిస్థితుల్లో ఎక్కడ చూసినా భయంకరమైన పాపము పనిచేస్తున్న ఈ దినాల్లో పాపమును జయించే శక్తి మేము మీ సన్నిధిలో వెతుక్కోవాల్సిన అవసరం ఉందయ్యా. ప్రార్థనలో మేము ఆ బలం పొందుకుంటేనే నిస్సహాయులంగా మేము ఉండగము నాయన. సహాయము పొంది, మీ సహాయం పొంది, మీ శక్తిని పొంది, మీ బలమును పొంది సమస్తమైన వాటిని మేము జయించగలుగుతాం.
అటువంటి భాగ్యము నాకు మా అందరికి ప్రసాదించమని ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని నింపండి. ఉదయకాలపు మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. ఉదయకాలపు మీ బలముతో మమ్మల్ని నింపండి. ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయము చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, చేరి వచ్చిన కుటుంబమును సంఘములో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.